నవ్వుతావండి? మీరు అసలు విషయం తెలియక టెన్షన్ పడుతున్నారు. పోయిన 2 స్థలాల వాల్యూ ఎంత? 70 కోట్లు. తొక్క. అవి ఉంటే ఎంత, పోతే ఎంత. నేను చెప్పే డీల్ వింటే నా ఫోటో ఒకటి మీ ఇంట్లో ఒకటి జేబులో ఒకటి పెట్టుకుని అలా తిరుగుతూ ఉంటారంతే. ఏంటది? కొత్త ఎయిర్పోర్ట్ శంషాబాద్లో ఉంది. పాత ఎయిర్పోర్ట్ బేగంపేటలో ఉంది. బేగంపేట ఎయిర్పోర్ట్ మీ పేరు మీద రాస్తే మీకేమన్నా అభ్యంతరమా? పాత ఎయిర్పోర్ట్ ఇచ్చేస్తారా? అవును సార్, గవర్నమెంట్ ఆ డెసిషన్ 2 రోజుల క్రితమే తీసుకుంది. అది ఇంకా ఎవరికి తెలియదు. మనకిస్తున్నట్టు కూడా ఇంకా ఎవరికి తెలియదు. మినిస్టర్ గారు అబ్బాయితో అన్ని మాట్లాడేశాను. కాకపోతే మినిస్టర్ గారికి ఒక 300 కోట్లు కొట్టేసాం అనుకోండి, ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది. అంతేనా? అంతే. 300 కోట్లతో పని అయిపోతుంది అంటే కళ్ళు మూసుకుని ఇచ్చేయచ్చు. 300 కోట్స్ చెరో కోటి తొక్కేదా? 300 + 2 302 సార్. పైన 2 ఏంటి? అదే మినిస్టర్ గారి అబ్బాయికి పాకెట్ మనీ కోసం. విశ్వనాథ్, ఇది మామూలు డీల్ కాదు. ఇది జరిగితే ఇండియాలో ఒక రేంజ్ లో ఉంటాం మనం. 3 కోట్లు ఇస్తానన్నాడు దేనికిరా? పార్టీ ఫండ్ కోసం నాన్న. నిన్ననేగా వాడి దగ్గర సైట్ నొక్కేసాం. ఆడొట్టినే ఒట్టలేదు నాన్న. పాత ఎయిర్పోర్ట్ ఉంది కదా, ఆ సనతనాన్న అనుకుని చిన్న బిట్ ఒకటి ఉంది. ఆ లిటిగేషన్ క్లియర్ చేసి ఆడి పేరు మీద రాయమంటున్నాడు. ఆడికేదో వాస్తు పిచ్చి ఉందిలే నాన్న. ఓ అంతే కదా, వాడి పిచ్చి తీర్చేద్దాంలే. నాన్న, ఇవాళ వచ్చి వాళ్ళు నేను కలుస్తారు. మిగతా మ్యాటర్ నేను చూసుకుంటాను. హలో, డబ్బు రెడీయా? రెడీ సార్. సార్ నమస్తే. రండి రండి కూర్చోండి. థ్యాంక్ యూ. కాఫీ తాగుతారా? వద్దు సార్, వద్దు సార్. ఆ 3 రెడీ సార్. ఎయిర్పోర్ట్ మ్యాటర్ అబ్బాయి చెప్పాడు, పని అయిపోతుందిలే. ఓకే సార్. మరి క్యాష్? పక్క రూమ్ లో అబ్బాయి ఉన్నాడు, వెళ్ళి మాట్లాడు. డీల్ ఫినిష్. డబ్బు ఎలా తెచ్చారు? బయట వ్యాన్ లో ఉంది. ఆ వ్యాన్ తలాలు నాకు ఇచ్చి మీరు వెళ్ళండి. ఓకే. నా కోటి గంటలో మీ ఇంట్లో ఉంటాయి. ఓకే. మరి వ్యాను? 300 కోట్ల ముందు ఈ తొక్కలో వ్యాన్ అంటే విశ్వనాథ్. చలో. అంతేనా? ఓకే ఓకే. మామలుడు కాడు వీడు మా కత్తి రోడ్డు, ఆటగడు వీడు సై సై అంటాడు, దొరికితల దొరికిస్తాడు మాయగడు వీడు, అబ్బా కొంచెం బీటు పోడు. ఇందులో 3 మినిస్టర్కి 1 పొట్టోడు కావాలి. ఓకే. ఏం చేయాలి విశ్వనాథ్ ఇక్కడ? ఏం చేయాలి చెప్పు. మల్టీప్లెక్స్ లో కడతామా? అమ్యూజ్మెంట్ పార్క్ లో పెడతామా? ఏమన్నా ఫిల్మ్ సిటీ కడతామా? చెప్పు విశ్వనాథ్. సార్ సార్ సార్, ఒక హైదరాబాద్, ఒక సికింద్రాబాద్, ఒక సైబరాబాద్, దాని అమ్మనాబాద్ ఒకటి కట్టాలి సార్. ఇంకా ఏంటి? ఇంకా ఏంటి? ఐ వాంట్ సమ్ ఇన్పుట్స్ ఐ వాంట్. చెప్పు ఇంకా ఏంటి? విల్ డు వన్ థింగ్. ఒక లాస్ వెగాస్ కట్టేద్దాం సార్. అంటే లాస్ వెగాస్ అంటే తెలీదా సార్? దేర్ ఆర్ 2 హైయెస్ట్ క్యాసినోస్ ఇన్ ది వరల్డ్. వన్ ఈజ్ ఎట్ లాస్ వెగాస్, రెండోది మక్కావ్, మూడోది హైదరాబాద్ బేగంపేటలో బ్రహ్మాండమైన క్యాసినో కడదాం సార్. దాని పేరు సూర్యప్రకాష్ క్యాసినో. సూపర్, ఫ్యాంటాస్టిక్ ఫ్యాంటాస్టిక్. కాకపోతే ఒక విషయం సార్, ఈ లోపు నేను స్టేట్స్ వెళ్ళి లాస్ వెగాస్ లో క్యాసినోస్ ఎలా నడుస్తాయి, ఇన్పుట్స్ అవుట్పుట్స్ ఏంటి, ఇన్ఫర్మేషన్ కనుక్కుని ఇప్పుడు వెళ్తున్నాం. వెళ్తాను సార్. సూపర్. నీ కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అలాగే నీ మిత్రవింద అబ్బాయిగా పుట్టడం అనేది ఇంకా షాకింగ్గా ఉంది. ఇప్పుడు నన్నేం చేయమంటావు? ఏమీ లేదు డాక్టర్. 36-24 36 సైజులు ఉండేలా నాకు ఆపరేషన్ చేసి అమ్మాయిగా మార్చేయండి. తన్ని సుఖపడదాం అనుకున్నాను. నేను అమ్మాయిగా మారి సుఖపడతాను. ఒక్కసారి ఆపరేషన్ జరిగితే నువ్వు మళ్ళీ అబ్బాయిగా మారలేవు. అది ఓకేనా నీకు? ఓకే డాక్టర్. నిన్ను చూస్తుంటే ప్రేమ కోసం నాలిక కోసుకున్న సినిమా కథ గుర్తొస్తుంది. దానికన్నా నువ్వు చాలా గ్రేట్. థ్యాంక్ యూ డాక్టర్. వెళ్దామా? రండి, ఆపరేషన్ సక్సెస్ చేద్దాం. అయిపోయింది, ఏం పర్లేదు. ఈ టైంలో ఎందుకు నన్ను ఇక్కడ తీసుకొచ్చా? లక్ష్మీదేవిని చూపించడానికే. లక్ష్మీదేవా? అదెవరు? అంతా ఓకేనా? కొత్తగా కట్టించావా? ఈ మధ్యనే. నువ్వు
ఇదేంటి నాన్న ఇన్ని పెట్లున్నాయి? నీకు ఇష్టం వచ్చిన బాక్స్ ఒకటి పట్టుకోవే. అది ఓపెన్. ఇది నిజంగా డబ్బు కదా? అవునే నాన్న. అప్పుడు అది డబ్బే. మరి ఇది? అది డబ్బేనే నాన్న. ఇవన్నీ మనవేనా? రావణమ్మా, డబ్బు ఎవరి దగ్గర ఉంటే ఆడిదేనమ్మా. లక్ష్మీదేవి ఒకరోజు ఒకరి దగ్గర ఉంటది, ఇంకొక రోజు ఇంకొకరి దగ్గర ఉంటది. ఈ రోజు నీ ఇంటికి వచ్చింది. రావణమ్మా ఫోన్ పెడతారు. ఏమిటి సార్ ఈ దారుణం? ఏమైందిరా? మీ పేరు మీద ఉన్న 18 ప్రాపర్టీస్ మీద కోర్టు నుంచి నోటీసులు వచ్చాయి సార్. ఏ నోటీసులు? ఏమిటి సార్, వీడు మీ మునిమనవన్ని ఈ ఆస్తి నాదని చెప్పి గోవా నుంచి దావా వేస్తున్నాడు సార్. వీడేమో రిజిస్ట్రేషన్ అప్పుడు నా సంతకం తీసుకోలేదు, ఈ ప్రాపర్టీలో సగం నాదంటున్నాడు సార్. వీడేమో దీంట్లో కాసరపాణి లేదంటాడు, ఇంకొకటేమో దీంట్లో పీటీ యాక్ట్ ఉందంటాడు. ఇది ఎవరో ప్రీ ప్లాన్ గా చేస్తున్నారో. ఇంకొక గుండె పగిలిపోయే వార్త సార్. ఆ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసరు మీ మీద కక్ష కట్టినట్లుగా 97 కోట్లకు ట్యాక్స్ కట్టమని నోటీస్ ఇచ్చాడు సార్. ఏంట్రా అంత నా మీద పడ్డారు? ఒక్కసారి ఇన్ని కేసులు ఏంట్రా? హాయ్. ఏంటే మీ బాబు అరుస్తున్నాడా? అవునరా. మనిషికి రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. మెంటల్, ఫిజికల్, ఫైనాన్షియల్ అండ్ సైకలాజికల్. ఇప్పుడు సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వస్తే మీ నాన్నకి వాట్? మీ బాబుకి వినిపించేలా పద్మా అని అరిచి మీ బాబు రియాక్షన్ ఎలా ఉందో చూసి చెప్పమ్మా. సార్ మనం వెంటనే లాయర్ని కన్సల్ట్ చేద్దాం సార్. పద్మా ఎలా ఉంది రియాక్షన్? చాలా కంగారు పడ్డారా? ఇంతకీ పద్మా ఎవరు? మీ పిన్ని. వాట్? మీ బాబు ఏమన్నా పత్తి అనుకున్నావా? పక్కన ఇంకొక సెటప్ పెట్టాడే. నేను నమ్మను. నీకు తమ్ముడు కూడా ఉన్నాడే, అని చూసినా నమ్మవా? తమ్ముడా? చూస్తే చాలా టెర్రర్ గా ఉన్నారు. ఎవరు మీరు? ఇప్పటికైనా అర్థమైందా మీ నాన్న మీకెంత అన్యాయం చేశాడో? మీ అమ్మ ఫస్ట్ ఫ్యామిలీరా, మరి ఆ ఉమాదేవి సెకండ్ సెటప్. దాని మోజులో పడి ఆస్తంతా దానికి రాశాడు. మొత్తం పోయిందా? వాళ్ళకి పెద్ద పెద్ద కార్లు, మీకు చిన్న కారు. వాళ్ళకేమో పెద్ద బంగ్లా, మీ అమ్మ నువ్వు బుల్లి ఫ్లాట్ లో. నెలంతా మీ నాన్న ఆ ఇంట్లో, వారానికి ఒక్కరోజు నీ దగ్గర. ఇప్పటికైనా మేల్కోరా, నీ తల్లికి జరిగిన అన్యాయాన్ని ప్రతిఘటించు. నీ పిచ్చి తెలుగు నువ్వు తప్ప ఎవరున్నారు బావా? మీ అమ్మకి న్యాయం చేసే బాధ్యత నీదే, నీ వల్ల అవుతుంది. రెచ్చిపో, ఎల్లి వాళ్ళ కంపని కుదిపే బామర్ది. వైబ్రేషన్ తో వెళ్తున్నా. మీ భార్య ఎప్పుడు సమాజ సేవలో ఉంటారు కదా, మరి మీ ఫ్యామిలీ లైఫ్ కి ఎప్పుడు ఇబ్బంది రాలేదా? యాక్చువల్లీ నా భార్య సమాజ సేవలో ఉండటమే నాకు ఇష్టం. ఫ్రీడమ్ భార్యకి. ఎన్నేళ్ళు వద్దు నాన్న. మాట్లాడుతున్నాం కదమ్మా. ఎన్నాళ్ళు నాన్న నాకు ఈ కష్టాలు, ఎన్నేళ్ళు నాన్న నా తల్లికి కన్నీళ్లు. మమ్మల్ని నడు సముద్రంలో వదిలేసి నువ్వు ఇక్కడ కులకడానికి సిగ్గు కాలేదు? ఎవడండి వీడు? ఉమాదేవి. మా అమ్మ కాపురంలో చుచ్చు పెట్టేసి ఇప్పుడు ఏమి తెలియనట్టు నటిస్తున్నావే రంగనాథ్. ఏంట్రా వాగుతున్నావు? వాగడం కాదే, ఏంటండి వాడు అలా వాగుతుంటే చూస్తూ ఊరుకున్నారు? బాబులు ఇంటికి వెళ్ళు ముందు. నువ్వు కాసేపు ఊరుకోవయ్యా. ఈ వేళ ఈ ఇల్లును కూల్చి నీ జుట్టు పట్టుకుని బయటికి లాగితే నేను ఇంటి నుంచి వెళ్ళను. అందరు చచ్చిపోతారా? అంటే వీడు మీ కొడుకా? అబ్బా, ఫస్ట్ ఫ్యామిలీని పట్టుకొని నీ కొడుకా అనే క్వశ్చన్ అంటే అయ్యయ్యో ఎంత మాట అంటున్నాడండి. 24 క్యారెట్ గోల్డ్ లాంటి మా అమ్మ జీవితాన్ని నాశనం చేసేసావే కసకంత్రి. పద్దు తీసుకెళ్ళు వీడిని. ఏం జరిగినా పర్వాలేదు, ఊరుకో. నా ప్రాణం పోయినా పర్వాలేదు, నా తల్లికి న్యాయం జరగాలి. బయటికి రావే, చూడు. ఉక్కుపచ్చిలారని చిన్నారి భరత్ కుమార్ కన్నీళ్లతో ఇప్పటికే హైదరాబాద్ నగరం తడిసి ముద్దైంది. మహిళా సంఘాలు కంపించిపోయాయి. మా అమ్మకి అన్యాయం జరిగింది. మా కుటుంబంని నాశనం చేసి మా కుటుంబంని చిత్రం చేసిన ఆ పగలాడు ఉమాదేవిని వీధికి లాగండి. ఊరుకోమ్మా. అది మహిళా మండలి ప్రెసిడెంటా? మహిళా మండలి ప్రెసిడెంట్ అంటే అందరూ ఫస్ట్ ఫ్యామిలీలో ఉండాలి. అది ఫస్ట్ ఫ్యామిలీ కాదు, సెకండ్ ఫ్యామిలీ సెటప్. మా అమ్మే ఫస్ట్ ఫ్యామిలీ. మా అమ్మని మహిళా మండలి ప్రెసిడెంట్ చేసి
మా అమ్మకి న్యాయం చేయండి. నువ్వు వాళ్ళ అబ్బాయిని గ్యారంటీ ఏంటి? ఏంటి